నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. యూపీఎస్సీ దీనికి ఉన్న క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. యూపీఎస్సీలో కూడా మనకి 24 సెగ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా అందులో ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇంకా క్రేజ్ ఉంటుంది. అసలు యూపీఎస్సీని ఎలా మనం క్రాక్ చేయాలి, యూపీఎస్సీ చేసేటప్పుడు యూపీఎస్సీలో మనకి క్రాక్ చేయడానికి ఎలాంటి అంశాలు దోహదపడతాయి, అలాగే ఐఏఎస్ ఐపీఎస్కి ఎందుకు క్రేజ్, మిగతా డిపార్ట్మెంట్స్లో కూడాను మనకి యూపీఎస్సీ కిందే వస్తాయి కదా, ఈ రెండింటికి ఎందుకు క్రేజ్, అలాగే మనకి దీనికి ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది, ఎన్ని అటెంప్ట్స్ వరకు మనం అటెంప్ట్ చేయాలి, ఇలాంటివన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మహేందర్ రెడ్డి గారు, కనిష్క ఐఏఎస్ అకాడమీ చైర్మన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సార్, మనకి యూపీఎస్సీ అనగానే చాలా క్రేజ్. దానికి మనకి ఎందుకునంటే దట్ ఈస్ ద అన్నిటికన్నా పెద్ద ఇది అని చెప్పుకోవాలి. ఒక పెద్ద లిస్టెడ్ ఎగ్జామ్స్లో మనకి టార్గెట్ చేసుకోవడానికి యూపీఎస్సీ అనేది చాలా పెద్ద ఎగ్జామ్. అదే లాస్ట్ ఎగ్జామ్ ఇండియా వైజ్గా చూసుకుంటే. ఆ క్రేజ్ దానికి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. హై క్యాడర్, మనకి జాబ్ వస్తే హై క్యాడర్లో ఉంటాం. మరి ఐఏఎస్ ఐపీఎస్కి ఇందులో మెయిన్ ఎక్కువ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇది ఒక సీరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. రెండవది హైలీ స్టాండర్డ్ ఎగ్జామ్. రీసెంట్గా వరల్డ్ సర్వేని కనుక మనం చూస్తే టాప్ 10 టఫెస్ట్ ఎగ్జామ్లో ఇండియాలో 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకటి సివిల్ సర్వీసెస్, రెండవది ఐఐటి, మూడవది క్యాట్. అంటే టాప్ 10లో, వరల్డ్ టాప్ 10లో టాప్ 3 అంటే ఒక 3 ఎగ్జామ్స్ మన నుంచే ఉన్నాయంటే మనం ఎంత ఫిల్టర్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. క్యాట్, ఐఐటి అండ్ యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్. సో ఎంత అంటే మళ్ళీ అందులో కూడా ఐఐటి ఐఎం చేసి వచ్చిన వాళ్ళు కూడా సివిల్స్ రాస్తారు కొందరు. అంటే ఇది ఎంత టఫెస్ట్ ఎగ్జాము, ఎందుకు ఎట్లా క్వాలిఫై అవుతున్నారు అనేది అది తర్వాత చూద్దాం. సో మీరు ఇప్పుడు అన్నారు క్రేజ్ ఎందుకు అన్నది. క్రేజ్ ఎందుకు అంటే యాక్చువల్గా ఈ సివిల్ సర్వీస్, మోడర్న్ సివిల్ సర్వీస్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిషర్స్. ఒకప్పుడట బ్రిటన్లో ఎవరైనా ఇండియన్ సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయితే క్రేజీగా వాడికి పెళ్ళి అయ్యేదంట. అంత సాలరీస్ మన దగ్గర ఉండేది, అంత రెస్పెక్ట్ కూడా ఉండేది. కంపారిటివ్లీ బ్రిటిష్ సివిల్ సర్వీస్ కంటే ఇండియన్ సివిల్ సర్వీస్కి అంత డిమాండ్ అప్పటి నుంచే మొదలైంది. రెండవది జనరల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అన్నది ఈ సివిల్ సర్వీసెస్ అనేది ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ స్టీల్ పిల్లర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, అది మీరు పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ రెండు ఉంటాయి. స్టీల్ పిల్లర్స్ అంటే దేశంలో అత్యున్నతమైన నిర్ణయం ఏది తీసుకోవాలన్నా ఈ ఐఏఎస్లే. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఇటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ ఒక్కసారి ఒక ఆఫీసర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు దాదాపు వాళ్ళ సర్వీస్లో కనీసం ఒక 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో పనిచేస్తారు యాజ్ ఏ సర్వీస్ ఇన్ సర్వీస్ మెన్గా. సో అదే టైంలో వీళ్ళు క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ వెళ్తారు కొందరు. జనరల్గా 99% ఐఏఎస్ వెళ్తాడు. ఇయర్ అండ్ దేర్ 1 or 2 times ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు. వీళ్ళు క్యాబినెట్ ర్యాంక్ లెవెల్లో ఉన్నప్పుడు, సెక్రటరీగా ఉన్నప్పుడు ఇండియాలో తీసుకునే ప్రతి నిర్ణయం ఏదైతే ఉంటుందో హై లెవెల్ డిసిషన్స్ అని కూడా వాళ్ళ నుండే వస్తాయి. దాంతోపాటు ఇన్ జనరల్ కూడా మనం చూస్తే ఈవెన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయినప్పుడు జస్ట్ ఒక డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ లేదా సబ్ కలెక్టర్గా స్టార్ట్ అవుతుంది కెరీర్. తర్వాత మన ఇక్కడైతే అసిస్టెంట్ కలెక్టర్ లేకపోతే కలెక్టర్ అంటాం. ఈ 3 స్టేజ్లో మీరు ఎక్కడైనా చూడండి, ఆ ప్రాంతానికి ఒక రకంగా చెప్పాలంటే రాజు, ఆ ప్రాంతం వరకు రాజు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించడానికి కూడా, అది రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ కావచ్చు, ఏ దానికైనా రిలేటెడ్ ఈజ్ ద బాస్. దీంతో సహజంగానే పబ్లిక్లో ఒక క్రేజ్ అనేది ఉంది. దట్ వన్ మోర్ థింగ్, ఇన్ జనరలీ మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ రోల్ కూడా అందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి సహజంగా దానికి ఒక క్రేజ్ అనేది ఉంది. అది ముఖ్యమైనది. మరి ఐపీఎస్కి ఎందుకు క్రేజ్ అంటారు? ఐఏఎస్ ఐపీఎస్లో ఐపీఎస్ అనేది ఇట్ ఈస్ ఎ ప్యాషన్ యాక్చువల్గా చెప్పాలంటే. రెండవది సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్. మీరు చూడండి, ఐఏఎస్ కంటే కొంతమందికి ఐపీఎస్ క్రేజ్ ఎక్కువ. ఎట్లా ఉంటుందంటే ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్గా ఉండే వరకు పబ్లిక్ లైఫ్లో బాగా ఎక్కువగా కనిపిస్తాడు. తర్వాత కాలంలో వాళ్ళు వేరే డిసిషన్ మేకింగ్కి వెళ్ళేసి హయ్యర్ ర్యాంక్ వెళ్ళే కొద్దీ తక్కువ ఉంటారు. రెండవది హంగామా కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఒక 2 సర్వెంట్స్ లేకపోతే 2 అటెండర్లు లేకపోతే ఒక డ్రైవర్ వరకు. కానీ అదే ఐపీఎస్ ఆఫీసర్ వరకు మీరు అసలు ఒక 10 మంది కానిస్టేబుల్, 20 మంది కానిస్టేబుల్, డిఎస్పీలు, వీళ్ళు వాళ్ళంటే ఆ హంగామా హైప్ అనేది మాత్రం డెఫినెట్గా వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. అది చాలా మోర్ ఇంపార్టెంట్. సో దీంతో ఏంటంటే డెఫినెట్గా దానికంటే ఒక క్రేజ్ ఉంటుంది. టోటల్ ఇండియాలో 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఒకటి ఐఏఎస్, రెండవది ఐపీఎస్, మూడవది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 మాత్రం ఆల్ ఇండియా సర్వీసెస్.
యూపీఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మీరు ఇక్కడ చూస్తే మొత్తం 24 సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ ఉంటాయి. 24లో ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే ఆల్ ఇండియా సర్వీస్. కామన్గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ప్రిలిమ్స్ ఇందులోనే పెడతాడు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ సపరేట్ ఉంటుంది, ఎందుకంటే దాని క్వాలిఫికేషన్స్ కొంచెం తేడా. తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయిన తర్వాత గ్రూప్ ఏ సర్వీసెస్ ఉంటాయి. ఇందులో ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఒకటి చాలా పాపులర్, నిజానికి చాలామంది ఇష్టపడే సర్వీస్ కూడా ఈ రోజుల్లో రాను. ఎందుకంటే భారతదేశము విదేశాలతో నిర్వహించే అన్ని సంబంధాలకు వాళ్ళే ఉంటారు. రీసెంట్గా మనం ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని చూసుకుంటే కూడా జయశంకర్ గారు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడు మనకు గతంలో స్పీకర్గా ఉండే మీరా కుమారి, ఆమె కూడా ఇండియన్ ఫారిన్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ప్రతి డిసిషన్ యునైటెడ్ నేషన్స్ నుంచి కానీ పాకిస్తాన్తో రిలేషన్స్ కానీ బంగ్లాదేశ్ ఎక్కడున్నా కూడా వీళ్ళ యొక్క రోల్ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఒక క్రేష్. ఇక వీళ్ళ తర్వాత మనం వరుసగా చెప్పుకుంటూ వస్తే కొన్ని ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్స్లో, సో కొన్ని కస్టమ్స్ కానీ వగైరా అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత గ్రూప్ బి సర్వీసులు కూడా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ కానీ, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ కానీ, డానిష్ పోలీస్ సర్వీస్ కానీ, డానిష్ సివిల్ సర్వీసెస్ కానీ వస్తాయి. కొన్నిసార్లు యాక్చువల్గా ఈ డానిష్ లేకపోతే ఈ ఉన్నాయి కదండి ఆల్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన సర్వీస్లో మనం సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయితే కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అయ్యే వాళ్ళు ఉంటారు. పోలీస్ సర్వీస్లో సెలెక్ట్ అయితే కన్ఫర్మ్డ్ ఐపీఎస్ అయ్యే వాళ్ళు ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఐఆర్ఎస్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్, ఈయన సివిల్ సర్వీస్లో ఐఆర్ఎస్గా కొంతకాలం పనిచేసి తర్వాత కాలంలో మన పాలిటిక్స్ తను పాతలో తను నడుస్తూ ఉన్నాడు. సో అందువల్ల ఇవి జనరల్గా ఒక పాపులర్ బాగా క్రేజ్ పీపుల్ కూడా మనం చూస్తాం. ఇంకా అందులో క్రేజ్తో పాటు కరేజ్గా మీకు కనిపించే చాలామంది ఆఫీసర్లు కనిపిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కిరణ్ బేడి, ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్గా చెప్పుకోవచ్చు. ఇట్లా మనం చాలామందిని చెప్పుకుంటూ లిస్ట్ అవుట్ చేస్తూ రావచ్చు. సో దానివల్ల దీనికి ఒక క్రేజ్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, అదేవిధంగా వాళ్ళకు ఉండే హంగామా, ఇవన్నీ కూడా చాలా కారణం. ఓకే, దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటారు? దీనికి క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్, ఏదైనా ఒక డిగ్రీ, భారతదేశంలో యూజీసీ చేత రికగ్నైజ్ అయిన వాటిలో ఏదో ఒక డిగ్రీ, అది బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, లేదా మీకు వెళ్ళి టెక్నికల్ వైపు నుంచి వచ్చినా కూడా ఇది ఒక క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫై అయిన వాళ్ళు రాసుకోవచ్చు ఎగ్జామ్. దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఇక్కడ జనరల్ క్యాండిడేట్కి అయితే మినిమం ఏజ్ 21 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 32 years వస్తుంది. ఈ 21 to 32 years మధ్యలో వాళ్ళు ఒక 6 attempts ఇవ్వచ్చు. 6 times జనరల్ వాళ్ళు. ఒకప్పుడు 2 ఉండే, తర్వాత కాలంలో 3 అయ్యాయి, ఆ తర్వాత 4, చివరికి ఇప్పుడు 6 దాకా ఉన్నాం. నిజానికి 6 అంటే కూడా ఒక రకంగా మంచి నంబరే. ఎందుకంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 లేదా 22 నుంచి ఆ 30 మధ్యలో ఒక 6-7 సంవత్సరాలు దీని మీద మనం ఎఫర్ట్ పెట్టినామంటే లైఫ్లో మోర్ ప్రొడక్టివిటీ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నట్టు. బై డిఫాల్ట్ మనం సెలెక్ట్ కాకపోతే చాలా లాస్ అయిన వాళ్ళం కూడా అవుతాం, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. అయినా ఇక్కడ మీరు నేర్చుకున్నది ఎక్కడ వేస్ట్ కాదు. చాలామంది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి కొందరు సినిమా డైరెక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ లాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి అలా ప్రిపేర్ అయ్యి ఉన్నవాళ్ళే. అంటే ఏ రంగంలోకి వెళ్ళినా మీకు ఆ క్రేజ్ అనేది మాత్రం డెఫినెట్గా ఉంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కొందరు వేరే రంగాల్లో ఉన్నారు. సో చెప్తున్నా అట్లా వీళ్ళేంటంటే దానికి ప్రిపేర్ అయ్యే 6 అనేది బెస్టే. రెండవది ఓబీసీకి వచ్చే వరకు మీకు ఏంటంటే 21 to 35 మధ్యలో వాళ్ళు 9 attempts రాయొచ్చు ఓబీసీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం 21 to 37 దాకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. 17 times దాకా, అంటే దాదాపు ఆ టైంలో ఎన్ని అటెంప్ట్స్ ఉంటే అన్ని రాసుకోవచ్చు. 16 to 17 వస్తాయి. ఇది కాక ఫిజికల్లీ అంటే డిజేబుల్డ్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకు 10 years దాకా ఎగ్జామ్షన్ వస్తుంది. కొంతమంది ఆర్మీలో చేసి వచ్చిన వాళ్ళు కూడా కొంత ఎగ్జామ్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. బట్ 21 to 30 మధ్యలో 32 మధ్యలో 5-6 అటెంప్ట్లు ఏ కేటగిరీ వాళ్ళైనా వాళ్ళ లక్ బాగా గట్టిగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రిలిమినరీ అనేది వరుసగా 3 attempts వరకు క్లియర్ కాలేదంటే జనరల్గా సైకలాజికలీ వీఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనిపిస్తుంది. బట్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్, డిపెండ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. నేను లాస్ట్ సివిల్ ఆస్పిరెంట్స్కి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు 6th attempt లో కూడా అయిన వాళ్ళు ఉంటారు. అదే కానీ మనకు స్ట్రెస్ పెరుగుతుంది, నేను కాదనట్లేదు. ప్రాక్టికల్ గ్రౌండ్లో వచ్చే వరకు స్ట్రెస్ పెరుగుతుంది.
ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు అంటారు, సోషల్ అప్లికేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి కూడా ఇక్కడ. ఓకే, అట్ 21 ఇయర్స్ నుంచి దీనికి బ్యాటిల్కి రెడీ అవ్వచ్చు అని చెప్తున్నారు. Yeah. బ్యాటిల్కి రెడీ అయ్యే ముందు ప్రిపరేషన్ అనేది ఉంటుంది, ఏ బ్యాటిల్ అయినా ఎదుర్కోవడానికి. మరి ఈ ప్రిపరేషన్కి ఎలా మనం ఎప్పటి నుంచి, ఏ స్టేజ్ నుంచి ప్రిపేర్ అవ్వాలంటారు? దీనికి కరెక్ట్ చెప్పాల్సి వస్తే చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తా, ఎందుకంటే దీని మీద చాలామంది హైడ్ చేసి అది రహస్యంలాగా ఉంచేస్తున్నాం. మామూలుగా స్కూల్ లెవెల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు రోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి సరిగ్గా వాళ్ళు చెప్పింది నేర్చుకొని రివిజన్ చేసి ఉంటే ఫస్ట్ స్టెప్ మీరు దాటినట్లే. ఓకే, ఫస్ట్ స్టెప్ అదే, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఎగ్జామ్ మిక్చర్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్. సైన్స్ రావాలి, బేసిక్గా హిస్టరీ రావాలి, జాగ్రఫీ అన్నీ ఉన్నది, అది తెలిసిందే మీకు. రెండవది ఇంటర్మీడియట్ వెరీ క్రూషియల్. ఈ టైంలో జనరల్గా సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది సైన్స్ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎంపీసీ కానీ బైపీసీ కానీ, యాజ్ వీ నో. సో ఈ టైంలో మీకు ప్రిపరేషన్ కొంత ఉండకపోవచ్చు. మీరు సివిల్స్ రాయాలి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మీరు సోషల్ సైన్స్ చదవమని నేనేం చెప్పను. ఎంపీసీ చదివినా తప్పులేదు, ఎంఈసీ అయినా చదవండి, బైపీసీ చదవండి, మీ ఇష్టం, హెచ్ఈసీ అని ఏదైనా చదువుకోండి. ఈ టైంలో మీకు టైం దొరికితే న్యూస్ పేపర్ రీడింగ్ లాంటివి చిన్నగా అలవాటు చేసుకోండి. లేదు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కొన్ని ఉంటాయి సర్టన్. ఒకటి, మీరు న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయాలి, ఎందుకంటే రీడింగ్ హ్యాబిట్ డెవలప్ అవుతుంది. దీంతోపాటు రెండవది మంచి బుక్స్ చదవడం నేర్చుకోవాలి. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రుత్ కానీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా కావచ్చు, వింగ్స్ ఆఫ్ ఫైర్ కావచ్చు, లేదా నెపోలియన్ ఆటోబయోగ్రఫీ, ఏవి ఉంటే అవి మీరు చదవండి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఈరోజు మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ వరకు కూడా యూపీఎస్సీ జనరల్ ఎస్ఏ చూస్తే పెద్ద పెద్ద వాళ్ళ కొటేషన్స్ ఇచ్చి దాని గురించి రాయమంటున్నాడు. మనం ఎక్కడో దగ్గర ఈ కొటేషన్ చదివినట్లుగా గుర్తు రాకపోతే, లేదా నిజంగా మనం చదివింది సడన్గా గుర్తు వచ్చింది అనుకోండి, వాళ్ళ పేరు కోట్ చేస్తూ కానీ దీన్ని మొదలు పెట్టేసామంటే ఎగ్జామినర్ డెఫినెట్గా ఇంప్రెస్ అవుతాడు. సడన్గా ఇవన్నీ మనకు ఒకరోజు సిలబస్లో పెట్టుకొని, లేకపోతే ఏదో భగవద్గీత లాగా చదవడం కాదు, ఇట్ ఈస్ అ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ మీకు లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్లో వచ్చేటప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి న్యూస్ పేపర్ రీడింగ్, మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఈ రెండింటితో పాటు ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే, యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ లిజనింగ్ స్కిల్స్. సరే, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఈ జనరేషన్కి వచ్చే వరకు వచ్చినది ఏంటంటే చాలా వరకు టీవీలు వచ్చాయి, ఇంకా తర్వాత యూట్యూబ్ కూడా బాగా ఉంది. దీంతో వీళ్ళకు రాదర్ లిజనింగ్ స్కిల్స్ కంటే వాచింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అయినాయి. అవును. దీనికోసం ఏంటంటే మనం ఆల్ ఇండియా రేడియో అనేది మీకు జనరల్గా గూగుల్లోకి వెళ్ళినా కూడా దొరుకుతుంది. ఎవ్రీ డే కొన్ని న్యూస్ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు. ఈ బ్రాడ్కాస్ట్ చేసే న్యూస్లో ఈవినింగ్ 9 to 9:15 న్యూస్, 9:15 నుంచి 9:30 మధ్య టైంలో మీరు డెఫినెట్గా ఆ స్పాట్ లైట్ లాంటిది కనుక విన్నారంటే మీకు కంపల్సరీ కొన్ని లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్, రీసెంట్గా ఎట్లాగో ఈ పాడ్కాస్ట్లు చాలా వచ్చినాయి కాబట్టి మీరు వినడం మొదలు పెట్టండి ముందు అసలు, ఇది ఒకటి. తర్వాత కొన్ని మంచి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా ఉంటాయి, బీబీసీ కానీ, ఆల్ జజీరా కానీ, లేకపోతే మన డిడి న్యూస్, లేదా మన లోక్సభ వాళ్ళది కూడా సంవిధానాన్ని పెట్టారు కదా, అటువంటివి ఏమైనా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉంటాయి, అటువంటివి మీరు చూస్తే చాలు. ఇన్ని చేయడం అనేది కష్టం అనిపిస్తుంది, ఏదో ఒకటి చేయండి. న్యూస్ పేపర్ మాత్రం చదవడం అలవాటు చేసుకోండి. జనరల్గా సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కోట్ చేసేది, ఐ యూస్ టు రైట్ దట్ హిందూ పేపర్. మీకు హిందూ నిజంగా అర్థమైతే చదవండి, ఇనిషియల్గా అర్థం కాలేదంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ముందు పేపర్ చదవడం స్టార్ట్ చేయండి, తర్వాత హిందూకి వెళ్దాం 6 నెలల తర్వాత. ఓకే, అది ముఖ్యం. ఇవన్నీ ప్రిపరేషన్స్లో. ఓకే, మరి ఇంత చదవడానికి ఒక రోజు సరిపోతుందా? రోజులో ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి అంటారు? ఎంత ప్రిపరేషన్కి ఎంత టైం ఇవ్వాలి అంటారు? ఇదేంటంటే మనం ఇప్పుడు డిగ్రీ, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివేటప్పుడు లేదా ఇంజనీరింగ్ చదివేటప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి ఆ టైంలో మీరు ఆ సబ్జెక్టులను కూడా నెగ్లెక్ట్ చేయకుండా దాంతోపాటు దీనికి 2 గంటలు అట్లా కేటాయించండి ఇనిషియల్గా. వన్స్ యూ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్, వెన్ యూ ఆర్ రెడీ టు బి కంప్లీట్లీ ఫోకస్ ఆన్ దిస్ ఎగ్జామ్, మినిమం మీరు క్లాసెస్ అవన్నీ పక్కకు పెడితే ఒక 8-10 గంటలు చదివేటట్లు మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. తర్వాత డిపెండ్స్, అంటే నేను నిజానికి చెప్పేదంటే, ఒక క్యాండిడేట్ ఒక టాపిక్ తీసుకుంటే ఈజ్ ఏబుల్ టు బి అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద టాపిక్ విత్ ఇన్ 2 months లేదా 2 hours, అంటే టాపిక్ సైజ్ని బట్టి. కొందరికి 2 hours ఒకరికి పడితే కొందరికి 5 hours పట్టవచ్చు, వాళ్ళ మీద డిపెండ్. రెండవది వచ్చేసి ఎన్ని గంటలు స్పెండ్ చేయాలనే దానికి ఇదేం లేదు, కానీ ఫౌండేషన్ ఒక 1 year మాత్రం మీరు రిగరస్గా చేస్తే ఆ తర్వాత మీరు కొంచెం లిబరల్ కూడా ప్రిపేర్ కావచ్చు. ఎగ్జామ్ ముందు 1 month 2 months అట్లా ఫోకస్ చేస్తూ
కొన్నిసార్లు మీరు ప్రైవేట్ జాబ్స్ చేస్తూ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఇబ్బంది ఏం లేదు, చేయొచ్చు. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది పర్సన్ టు పర్సన్. ఇది నేను ఎప్పుడు బాగా చెప్పగలనంటే 1-to-1 ఆ క్యాండిడేటే కనుక ఉంటే వాడి ఎబిలిటీని చూసి మనం ఒక అసెస్మెంట్ ఇవ్వచ్చు, కానీ బ్రాడ్ అసెస్మెంట్ అయితే ఇదే. ఓకే, ఇప్పుడు కోచింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆల్ ఇండియా లెవెల్లో అవుతుంది అంటే చాలా మంది ఈసారి దగ్గర దగ్గర 10 lakhs పీపుల్ రాశారు అనుకుంటా, అప్లై చేస్తారు. 10 lakhs పీపుల్ అప్లై చేశారు. చేస్తారు. రాసిన Minimum వాళ్ళు ఒక 60% 60% రాసిన ఒక 6 lakhs 7 lakhs. అందులో నీ ప్రిలిమ్స్ నువ్వు ఖచ్చితంగా చేయాలి అంటే కోచింగ్ అండ్ ఎంపిక, మెటీరియల్ ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. సో ఈ కోచింగ్ కానీ మెటీరియల్ ఎంపిక కానీ ఎలా తీసుకుంటే బాగుంటుంది? యాజ్ ఎ మెంటార్షిప్ని మీరు ఇస్తారు కాబట్టి కోచింగ్ అనేది ఎలా ఉండాలి మనకి పర్సన్ టు పర్సన్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు ఒకలా అర్థమవుతుంది, నా పక్కన ఉన్న వాళ్ళకి ఒకలా అర్థమవుతుంది, నా వెనక ఉన్న వాళ్ళకి ఒకలా అర్థమవుతుంది. ఒక టాపిక్ మనం ఇచ్చినప్పుడు దాన్ని చూసే దృష్టికోణం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. యా, కోచింగ్ అండ్ ఈ మెటీరియల్ ఎంపిక అనేది ఒక ఆస్పరెంట్కి ఎలా ఉండాలి అంటారు? యా, కోచింగ్ అనేది అవసరమా అంటే అవసరము, లేదంటే లేదు, రెండు ఉన్నాయి ఇక్కడ. చాలా వరకు అయితే 100% ఎక్కడో దగ్గర ఏదో గైడెన్సో ఏదో కోచింగ్ లేకుండా అయితే సాధ్యం కాదు. కొంతమంది సర్వీస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం స్టైలిష్గా నేను ఎక్కడా తీసుకోలేదు అనేది మాత్రం కొంత నమ్మకం లేదు, అది ట్రూ కాదు. నాకు తెలుసు, అది మీకు తెలుసు, సొసైటీకి కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏంటంటే కోచింగ్ ఇప్పుడు 2 రకాలైంది. కొంతమంది ఏమో ఉద్యోగం చేస్తూ ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వడం ఒక విధానం. దీనికంటే ద బెస్ట్ మెథడ్ ఆఫ్లైన్ మొదట్లో. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు 1-to-1 డిస్కషన్, 1-to-1 ఇంటరాక్షన్, నా లెవెల్ ఎక్కడుంది నేను సార్తో మాట్లాడి తెలుసుకోవాలనే కానీ ఇది ఖచ్చితంగా ఫిజికల్గా జరగాల్సిందే. మనకు ఈవెన్ ఆర్యోక్తి కూడా చెప్తాం, గురువర్యం అంటే గురువుతో కలిసి విద్యను నేర్చుకున్నంత సులభంగా ఆన్లైన్లో జరగదు అన్నది. సో ఇది ఫస్ట్ ఏంటంటే ఆఫ్లైనే ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది అని నేను చెప్తాను. కోచింగ్ ఎవరితో తీసుకోవాలన్న దానికి అది డిపెండ్. ఒక్కొక్క దగ్గర ఒకలాగా బాగుండొచ్చు, ఒక దగ్గర కొంచెం యావరేజ్గా ఉండొచ్చు ఒకటి. మూడవది వచ్చే వరకు ఖచ్చితంగా వీళ్ళతోనే తీసుకోవాలన్నది రూల్ లేదు. ఇప్పుడు ఏంటంటే సచిన్ టెండూల్కర్ గొప్ప బ్యాట్స్మెనే, ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, కానీ ఆయనను ప్రొడ్యూస్ చేసింది అయితే రమాకాంత్ అచ్రేకర్. కోచ్ రోలు కోచ్ ఉంటుంది, ప్లేయర్ రోలు ప్లేయర్ ఉంటుంది. అంత మాత్రాన సచిన్ టెండూల్కర్ ఇన్ని రికార్డులు చేశాడు కదా, బెస్ట్ కోచ్ అవుతాడంటే నో గ్యారంటీ. అవును, అవ్వలేదు కూడా ఇప్పటివరకైతే అవ్వలేదు. రేపటి సంగతి నాకు మీకు తెలియదు. సో అట్లా కాకుండా సీనియర్ ఫ్యాకల్టీ, కొంచెం ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. 2, కన్సర్న్డ్ సబ్జెక్ట్లో వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. 3, డైలీ వాళ్ళు న్యూస్ పేపర్ చదవగలిగి మీతో పాటు వాళ్ళు కష్టపడగలిగిన ఫ్యాకల్టీ కూడా కావాలి. అంటే ముందు ఫ్యాకల్టీకి కూడా చాలా క్రమశిక్షణ ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఓకే, ఈ 2 లేకపోతే వాడు సరిగ్గా గైడ్ చేయలేడు కాదు, యాజ్ ఎ నిజాయితీ గల పర్సన్ తయారు చేయలేడు. అంతే. రెండో దీనివల్ల ఐఏఎస్ ఐపీఎస్ అంటే దే హావ్ ఆ స్టాండ్ తీసుకోవాలి కదా. కొన్ని ఈరోజు మనం ఒక 160 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన డిసిషన్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు, అది ఒకటి. ఓకే, కోచింగ్కి రాలేని వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? కోచింగ్కు రాలేని వాళ్ళకు అసలు అంటే ఏ కారణం చేత రాలేకపోతున్నారని 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో కుటుంబ అవసరాల కోసం తప్పనిసరిగా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే వాళ్ళకు ఆన్లైనో లేకపోతే యూట్యూబో లేకపోతే ఈరోజు వచ్చిన టెక్నాలజీలో కొన్ని అవసరాలు అయితే కొన్ని అయితే దొరుకుతాయి. అప్పటికిను మనం ఎవరైనా ఇప్పుడు నా దగ్గర నేను చూస్తున్న చాలా కాలంగా కొంతమంది పిల్లలు రాలేని వాళ్ళు వాళ్ళకి సమయం దొరికినప్పుడు నాకు దొరికినప్పుడు ఫోన్లో మాట్లాడడమో కొన్ని గైడెన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే కొన్ని ఆర్థిక కారణాల వల్ల రాలేని వాళ్ళు కూడా కొందరు వస్తారు. ఎందుకంటే జనరల్గా ఈ ఎగ్జామ్ అనేది ప్రిపరేషన్ బాగా జరిగేది ఎక్కువగా ఢిల్లీ, హైదరాబాద్. దీని తర్వాత ఈ మధ్యకాలంలో కాస్త చెన్నై వచ్చింది, హిందీ మీడియం అంటే అలహాబాద్ అక్కడిక్కడ కూడా వచ్చాయి. ఇప్పుడు హైదరాబాదో లేకపోతే ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ఉండాలంటే ఇది ఎక్స్పెన్సివే. సరే, అది ఒక ఎక్స్పెన్సివ్ అయితే రెండవది కొంచెం ఫీజులు కూడా కట్టుకోలేమేమో ఇన్ని రోజులు ఇక్కడ ఉండే అన్న వాళ్ళకు ఏంటంటే కొన్ని 2 మెథడ్స్ ఉన్నాయి మళ్ళీ దీనికి. ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ పర్టికులర్ స్టేట్ కూడా కొంత సపోర్ట్ చేస్తూ ఉంది. బట్ దేర్ టు వాట్ ఎక్స్టెండ్ దే విల్ ప్రొవైడెడ్ క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ కోచింగ్ అనేది నాకు తెలియదు, అది నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా. రెండవది వచ్చేసి ఏంటంటే మనం ఎక్కడైనా కన్సర్న్డ్, ఇప్పుడు నేనున్నాను,
టీచర్గా ఫస్ట్ ఒక చైర్మన్ డైరెక్టర్ ఫ్యాకల్టీ అనేది పక్కకు పెడితే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా మనల్ని అప్రోచ్ అయ్యి సార్ నేను ప్రిపేర్ అవుతా కొంచెం ఉందంటే అట్లా హెల్ప్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళ పేర్లు మనం ఇక్కడ చెప్పడం బాగోదు. వాళ్ళ అయ్యో సార్ ఇంత చేశాడు ఇంత చెప్పాడు అన్నట్టుగా ఉండకుండా, ఎందుకంటే మనం ఎంత చేసినా తర్వాత తక్కువే అనిపిస్తుంది. అవును. సో కాబట్టి అట్లా కూడా ఒకటి ఉంటుంది. మూడవది కొన్ని ఎన్జిఓస్ కూడా, ఎగ్జాంపుల్ నా దగ్గరే 1-2 ఎన్జిఓ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి సార్ మీరు 10 రూపాయలు తీసుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు ఒక 4 రూపీస్ మేము కడతాం, వీళ్ళు బాగా మెరిట్ క్యాండిడేట్, ఆ 3 రూపీస్ ఎంతో కట్టారో చదువుకున్న వాళ్ళు, ఇది కాకుంటే సివిల్స్ రాకపోయి ఉండొచ్చు, ఆర్ఆర్బి వచ్చి ఉండొచ్చు, ఎస్ఎస్సి ఏదో ఒక దగ్గర, అంటే మనం దెర్ ఇస్ ఎ వే, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అవును, మనకి ఈ యూపీఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా రాణిస్తారు అనేది నిజమేనా? 100% ఖచ్చితంగా రాణిస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇక్కడే ఆ క్వశ్చన్లోనే ఇప్పుడు మన తెలుగు పిల్లల్ని కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ యూపీఎస్సీ మోడల్లోనే కామన్ పేపర్లు తెచ్చుకున్నారు. అడిషనల్గా మనం తెలంగాణ ఇక్కడ చదవాలి, కొన్ని టాపిక్స్ వదిలేయాలి యూపీఎస్సీకి సంబంధించిన. సో కాబట్టి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ పిల్లలకు సీరియస్గా ప్రిపేర్. నిజానికి ఈ ఎగ్జామ్కు ప్రతిరోజు 10 గంటలు చదవగలిగిన వాడు ఇంక ఏ ఫీల్డ్కి వెళ్ళినా ఎందుకు సెటిల్ కాడు. రెండోది వేరే ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మదర్ ఆఫ్ ఆల్ ద ఎగ్జామ్స్. ఇక్కడ వాడు గెయిన్ చేసిన నాలెడ్జ్ అది చాలా చిన్న దానిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు 100-200 మ్యాచెస్ వరల్డ్ ఏమంటారు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన వాడికి వచ్చి లీగ్ మ్యాచ్ ఆడడం అంటే ఎంత సింపుల్, ఇది కూడా అంతే. అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఇంజనీరింగ్ వాళ్ళు ఈ యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నారని వింటున్నాం. ఎందుకు? యూపీఎస్సీ అనేది కంప్లీట్గా ఈ మనకి సోషల్ సర్వీసెస్ గురించి ఎక్కువగా ఉంటుంది కదా, మరి ఈ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలా రాణించగలుగుతున్నారు? ఇందులో ఏంటంటే యాక్చువల్గా సిలబస్ అంతా చూస్తే మీకు సోషల్ సైన్సెస్ కనిపిస్తుంది, సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఇంజనీర్లు ఎక్కువ అయ్యారన్నది. 2 ఉంటాయి. జనరల్గా సైన్స్ స్టూడెంట్ కంపేరిటివ్గా జనరల్గా ఒక మనకున్న ఆలోచన కూడా ఏంటంటే సైన్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడతారు అన్నది, అది ఒక రీజన్. రెండవది వచ్చేసి ఏంటంటే సోషల్ సైన్సెస్ వాళ్ళు చాలా కాలంగా ఈ సబ్జెక్టులు చదివి దాని మీద సరైన ఎఫోర్ట్ పెట్టరు ఎగ్జామ్ మీద. మూడవది వచ్చేసి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఇంజనీరింగే చదువుతున్నారు. కాబట్టి మోర్ నంబర్, అంటే మీరు టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే ఆబ్వియస్గా ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఎక్కువ మంది కూడా రాస్తూ ఉన్నారు. రెండవది వానికి ఒక సెక్యూరిటీ కూడా ఉంది సైకలాజికల్గా, ఇది కాకపోతే నేను ఇంజనీరింగ్ బేస్గా ఇంకో దగ్గర ఏదైనా పని చేసుకుంటాను అన్నట్టుగా కూడా ఉంది. అంటే సోషల్ సైన్సెస్కి లేదని కాదు, జనరల్గా ఒక మనకుండే దాంట్లో. అయినా వీళ్ళు ఇంజనీర్లు పెద్ద ఇదో చేశారని కూడా నేను చెప్పను. ఎందుకంటే వాడు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి వస్తాడు. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఆప్షనల్ వచ్చి ఆంథ్రోపాలజీ, హిస్టరీ, తెలుగు లిటరేచరు, లేకపోతే పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ తీసుకొని పాస్ అవుతున్నాడు. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ పేరెంట్ సబ్జెక్ట్ని వదిలేసి సోషల్ సైన్స్ తీసుకొని ఎగ్జామ్లో పాస్ అవుతున్నాడు అంటే వాడు బాగా కష్టపడడం వల్ల పాస్ అవుతున్నాడు, కానీ ఇంజనీర్ కావడం వల్ల కాదు. ఇప్పుడు మనం టాప్ 10 కనుక చూసుకుంటే జనరల్గా అప్పుడప్పుడు ఐఐటి ఉన్న కూడా ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఉంటున్నారు. ఈ ఇయర్ మన దగ్గర కూడా టాప్ 3 వచ్చిన అనన్య రెడ్డి అని మామూలుగా గ్రాడ్యుయేషన్ చేసింది రెగ్యులర్గా. సో మనం వీళ్ళు బిఏ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తారు. ఇంజనీర్లు ఎక్కువ మంది రాస్తున్నారు, ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళు సోషల్ సైన్స్ తీసుకొని పాస్ అవుతున్నారు. ఇది పిటి, అది బాగా కష్టపడుతున్నారు. కాబట్టి దీనికి కావాల్సిందే టువర్డ్స్ ఎగ్జామ్ వైపు మనం ఏం ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఓకే, అయితే తెలుగు ఆస్పిరెంట్స్ మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ మన 100 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు మనకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడాను. తెలుగులోని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం ఎంతవరకు వాళ్ళు రాణించడానికి ఇదవుతుంది సార్, దోహదపడుతుంది? యాక్చువల్గా ఏంటంటే చాలామందికి ఒక మిత్ ఉంది, రీజనల్ లాంగ్వేజెస్లో రాస్తే మనకు సర్వీస్ రాదేమో అని. అది మిత్తే, అపోహనే చెప్తున్నాను. అందుకే ఓకే, హిందీ మీడియంలో కొంత అడ్వాంటేజ్ ఉంది ఇంగ్లీష్ తర్వాత, దాని తర్వాత మిగతా మీడియంలో అంటే మెటీరియల్ అవైలబిలిటీ ఉంటే ఇబ్బంది లేదు. రెండవది మీరు సొంతంగా కష్టపడగలిగిన స్వభావం మీకు ఉండాలి. 3 ఇప్పుడు నాలాంటి వాళ్ళు తెలుగులో కూడా కొంత గైడ్ చేయగలరు, కాబట్టి మీకు అసలు ఇబ్బంది అనేది లేదు. కానీ రాని ఇంగ్లీషు నేర్చుకొని చాలా ఇబ్బంది పడి రాయలేక ఫెయిల్ అవ్వడం కంటే వచ్చిన తెలుగులో రాసి పాస్ అయితే బెటర్. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను. ఒకప్పుడు ఆల్ ఇండియా 9th ర్యాంకర్గా భానుప్రకాష్ రెడ్డి గారు అని ఒకరికి వచ్చిండే నెల్లూరు, తను తెలుగు మీడియంలో రాశాడు. అంతకంటే ముందు సంపత్ కుమార్ గారు అని కూడా ఒకరు జాగ్రఫీ అండ్ తెలుగు లిటరేచర్తో తెలుగులో రాస్తే ఆల్ ఇండియా 6th ర్యాంక్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మనం బాగా గుర్తున్నది రోనంకి గోపాలకృష్ణ గారు కూడా ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది అంటే తెలుగు మీడియంలో రాస్తే వస్తున్నట్లే కదా. అవును,
ఇది ప్రూవ్డ్ అంటే మెటీరియల్. మనం చెప్పేది ఎగ్జామినర్ కి పర్ఫెక్ట్ గా అర్థమయ్యే విధంగా ఉండాలి. అంతే. మన లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు, మనం చెప్పే విధానం ఇంపార్టెంట్ అంటారు. కొంచెం అంతే. నువ్వు ఇంగ్లీష్లో రాసావా, తెలుగులో రాసావా, ఎలా రాసినా బాగా రాసావా లేదన్నది ఇంపార్టెంట్. రాని దానికి అంటే మనం జనరల్గా కూడా చెప్తూ ఉంటాం కదా, అన్నోన్ గాడ్ కంటే నోయింగ్ డెవిల్ ఈజ్ బెటర్. ఎస్, చెప్తూనే ఉంటాం కదా, నోయింగ్ డెవిల్ ఫార్ బెటర్ దెన్ ద అన్నోన్ గాడ్ అన్నట్టుగా ఇది చాలా ముఖ్యంగా మనం చెప్తాం. కాబట్టి అది ఒక ఉదాహరణగా తీసుకొని మనం ప్రిపేర్ కావచ్చు. మెటీరియల్ కూడా చాలా వచ్చింది తెలుగులో, మీకు అసలు ఇది లేదనేకి ఏం లేదు, మీరు చదవాలి కానీ అంతే. ఓకే, థ్యాంక్ యూ మహేంద్ర గారు. థ్యాంక్ యూ.